దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9505047118 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. చెప్పలు కూడా ఆరాధిద్దాం. ఇంతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఈ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావేసయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి
పరలోకం చేరదనేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నన్నెంతో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెంతో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది భయపడకుడి అనే అంశం. దీంట్లో ఈరోజు భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. యెషయా 41:10. ఫియర్ నాట్, ఐ యామ్ యువర్ గాడ్. ఇది వింటుంటేనే నాకైతే ఈ సుమంత భయం కూడా అంతా వెళ్ళిపోయింది. అంత సంతోషం, ధైర్యం కలిగింది ఇది నేను ధ్యానిస్తున్నప్పుడు. అసలు ఏ భయం లేదు. ఏదైనా కానీ భయపడకు, నేను నీ దేవుడని. అంటే గాడ్ అంటే ఏంటి అర్థం? దేవుడు అంటే అన్నిటి మీద ఆధిక్యత, ఆధీనం, అధికారం కలవాడు కదా. భయపడకము, నేను నీ భర్తనై ఉన్నానని భర్త అంటాడు. భార్య అంటే భయపడకు, నేను నీ భార్యనై ఉన్నాను. పిల్లలు అంటారు, డోంట్ వరీ, వీఆర్ దేర్, మేమంత పిల్లలు మీ వెనకే ఉన్నామని. కానీ ఇది అలాంటి మాట కాదు. ఇది భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నా. యెషయా ప్రవక్త 66 అధ్యాయాలు ప్రవచన వాక్కులు రాసినాడు. యెషయా ప్రవక్తలో ఉన్న గొప్పతనం ఏంటంటే, యేసు ప్రభు పుట్టుక గురించి దాదాపు 700 సంవత్సరాల ముందే ప్రవచించినాడు. అంటే దేవునికి ఈ ప్రవక్తకు ఎంత బంధం ఉందంటే, దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు అందించే గొప్ప ప్రవక్త. యెషయా 53లో యేసు ప్రభు యొక్క శిలువ మరణం గురించి ముందే ప్రవచిస్తాడు. ప్రవక్త దేవుని యొద్ద నుండి మాటలు ప్రజలకు అందిస్తాడు, రానున్న కార్యాలు ప్రవచిస్తాడు. మరి అట్టి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు త్రోవ తప్పుతుంటే దేవుడు వారిని గద్దిస్తాడు. దెర్ ఇస్ అ వార్నింగ్ ఇన్ దిస్ చాప్టర్. యెషయా 41. దెర్ ఈస్ ప్రొటెక్షన్ ఇన్ దిస్ చాప్టర్, దెర్ ఇస్ హోప్ ఇన్ ద చాప్టర్, దెర్ ఇస్ లవ్ ఇన్ ద చాప్టర్. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను ఎడబాయడు, విడనాడడు. హీ కేర్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. తన ప్రజలంటే తనకు చాలా ఇష్టం. మీకు ఎట్లా మీ పిల్లలంటే ఇష్టము, మీకున్నవారంటే మీకు ఇష్టం కదా. కొన్నిసార్లు కోపం వస్తుంది, అలుగుతారు, తిడతారు. దట్ డస్ నాట్ మీన్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఆన్ దెమ్. మీరు మీ పిల్లల్ని తిడుతుంటే ప్రేమ లేదని కాదు, కానీ ప్రేమ ఎక్కువ అయితే మీరు ఏం చేస్తారు? గద్దిస్తారు. పిల్లలు పాడవుతున్నారు ఈ రోజుల్లో. పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదు, అటు ఉపాధ్యాయుల మాట వినడం లేదు. అటు స్కూల్లో సరిగా లేరు, ఇటు ఇంట్లో సరిగా లేరు. పిల్లలను మింగబోతుందని ఇర్మియా ప్రవక్త ముందే ప్రవచించినాడు. మీ పిల్లలను మింగడానికి మరణము కిటికీల నుండి ఎక్కి చూస్తుందన్నాడు ఇర్మియా 9వ అధ్యాయంలో. మీ యవనస్తులు చెట్ల నుండి మరి పిందెలు రాలిపోయినట్టు రాలిపోతారని అది ప్రవచించినాడు. అయినా దేవుని ప్రజలకు ఇంకా జ్ఞానము ఉదయించలేదు.
పిల్లల గురించి జాగ్రత్త 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 అనే ప్రవక్త ప్రవచించిన పలుకులు ఎన్నెన్నో చూస్తారు మీరు. ఎందుకు యేసుప్రభువే అన్నాడు, మీ పిల్లల గురించి జాగ్రత్త, మీరు ఉదయమే లేవండి, ఏడవండి, మీ పిల్లల గురించి మీ గురించి ఏడ్చుకోండి, దేవుని కనికరం మీ మీద ఉంటుందని. భయంకరమైన దినాల్లో ఇప్పుడు మనం ఉన్నాం. అంటే ఇవన్నీ ప్రవక్తలు ముందే సూచించినారు. అయినా బాగుపడే మనసు లేదు ప్రజలకు. ఇక్కడ అన్ని మిళితమైన ఒక అధ్యాయం అన్నమాట. గద్దింపు ఉన్నది, ప్రేమ ఉంది, నిరీక్షణ ఉంది, కాపుదల ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే ఈ 10వ వచనం సాధారణంగా సేవకులు చదువుకుంటారు, విశ్వాసులు చదువుకుంటారు, అభయవాక్కులు అన్నమాట. ఇక్కడ ఒక 5 వాగ్దానాలు ఉన్నాయండి. 5 ప్రామిసెస్ ఇన్ వన్ సింగిల్ వర్స్. అదేంటో మనం చూద్దాం. 9, 10 మిళితమై ఉంది. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం కదా, అందరం పిలువబడిన వారం అండి. దేవునికి స్తోత్రం. మీరంటే ఉట్టి జాయ్ చర్యను పిలుచుకున్నాడు దేవుడు మమ్మల్ని అందరినీ కాదు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, ఈ యొక్క వర్తమానం వివిధ మాధ్యమాల్లో గుండా వింటున్న ప్రతి ఒక్కరు, ఈ భూలోకంలో ఉన్న దేవుని బిడ్డలందరూ, రక్షణ పొందిన వారందరూ ఎవరి చేత పిలువబడినారు? దేవుని చేత పిలువబడినారు. దేవునికి స్తోత్రం. దే ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకం నుండి వారిని వేరుగా దేవుడు పిలుచుకున్నాడు, తన ప్రేమను ప్రకటించినాడు, తన రక్తం చేత వారు శుద్ధి చేసినాడు. వారు ఎవరి సంపాద్యం? దేవుని సంపాద్యం. దే బిలాంగ్ టు గాడ్. అయితే కొన్నిసార్లు మాట వినరు, ఈ తెలివి లేదు, ఈ జ్ఞానం లేదు, దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ప్రేమతో వారిని తిరిగి రమ్మని పిలుస్తూ ఉంటాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆయన సమకూర్చే దేవుడు. నువ్వు ఎన్నిసార్లు దేవుని వదిలిపెట్టిపోయినావు ఒకసారి లెక్కేయి. చాలాసార్లు వదిలిపెట్టేసినావు. ఎన్నిసార్లు దేవుని ఆజ్ఞలను మితిమీరినావు, దానికి కూడా లెక్కలేదు. ఎన్నిసార్లు నీవు మరి మితిమీరి ప్రవర్తించినావు, దానికి లెక్కలేదు. అయినా ఇప్పుడు ఈరోజు ఆలయంలో కూర్చొని దేవుని వాక్యం వింటున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఆయన విడవాడు, నిన్ను శిక్షించడానికి కూడా వెనకాడాడు, ప్రేమించడానికి కూడా వెనకాడాడు. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఉదిగంతముల నుండి మనల్ని పిలుచుకున్నాడు, తల్లి గర్భంలోనే మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. పేరు పెట్టి మనల్ని పిలిచినాడు. నీవు నా సొత్తనే పలికినాడు. ఎన్నెన్ని దేవుని గురించి మనం చెప్పుకోవచ్చు. అయితే ఏమంటున్నాడు? నీవు నా దాసుడవని, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. అంటే ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి మాటలు. అయినా మనమందరం ఇజ్రాయెల్ ప్రజలమే. ఎందుకంటే మనం విమోచింపబడిన జనం. అబ్రహాముకి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి, మనం పొందుకున్న రక్షణ ద్వారా మనము వారసులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీ కెన్ క్లెయిమ్ ఎవ్రీ ప్రామిస్ దట్ ఈస్ గివెన్ టు ఫాదర్ అబ్రహాం. ఆయన విశ్వాసులకు తండ్రి. కాబట్టి మనం ఆయన సంతానమై ఉన్నాము. ఈ వాగ్దానాలన్నీ మనతోనే. అందుకే పరిశుద్ధ గ్రంథం ఎవరు చదివినా నాతో దేవుడు మాట్లాడినాడు. ప్రసంగం విన్నాక దేవుడు నాతో నేరుగా మాట్లాడినాడు అంటే అర్థం ఏంటంటే, మాట్లాడే దేవుడు నిన్ను గురిపెట్టుకొనే మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటలన్నీ నీ హృదయంలో నుండి దూసుకొని వెళ్ళిపోతాయి. మరి ఇక్కడ ఏమంటున్నాడు? 5 వాగ్దానాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇన్ ఏ సింగిల్ వర్స్ దెర్ ఆర్ 5 ప్రామిసెస్. మొదటిది ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను. ఎంత మంచి మాట అండి ఇది, ఎంత ఆదరణ కదా. మీతో ఎవరైనా చెప్పినారు ఈ మాట, డోంట్ వరీ ఐఎమ్ విత్ యూ. బా, ఎక్కడలేని ధైర్యం వచ్చేస్తుంది. వీరు మనతో ఉంటారంట, మన వెనుకుంటారంట, మనకు సహాయం చేస్తారంట, మళ్ళీ ఆదుకుంటారంటే ఎంత ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ రిలీఫ్. కానీ దేవుడే ఆ మాట అన్నాడు అనుకో, ఇంకెంత హాయిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరన్నారు? మానవుడు అన్నాడా? దేవుడు అన్నాడా? దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉంటాను. ఐ విల్ బి విత్ యూ. ఈ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. మరణం వరకు మనల్ని నడిపిస్తాడు. రేపటి గురించి కూడా నువ్వు చింతించే అవసరం లేదు. ఎందుకంటే ఈ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ దేవుడు నేను మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాడు. అంతం వరకు నడిపించే దేవుడు. అయ్యో, ముసలితనంలో ఎవరు చూస్తారు? కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితుల్లో, కూర్చొని లేవలేని పరిస్థితుల్లో, మరి పడకబెట్టిన పరిస్థితుల్లో ఎవరు చూస్తారంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. రోగశయ్య మీద కూడా ఆయన నిన్ను ఆదరిస్తాడు. రోగం నీకు వస్తే ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తల నెరయి వరకు ఆయన ఉంటాడు. తల నెరిసేంత వరకు. అంటే తల నెరుపు వృద్ధులకు సౌందర్యం అంట. అందుకే తల నెరవని వై డు యూ స్టాప్ ఇట్?
తల నెరిసిన వృద్ధులు సాక్ష్యం చెప్తున్నారు లోకానికి, ఇదిగో తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని ఇంతవరకు దేవుడు నన్ను కాపాడినాడు. దేవునికి స్తోత్రం. దట్స్ ఎ టెస్టిమనీ. వై డు యు స్టాప్ ఇట్? ఎందుకు నువ్వు దాన్ని మరి వద్దనుకుంటున్నావు? తలనెరుపు సాక్ష్యం ఇస్తుందన్నమాట. ఎన్నెన్ని అపాయాలు, ఎన్నెన్ని మరణాలు, ఎన్నెన్ని ఒంటరితనాల నుండి దేవుడు నన్ను విడిపించి, ఎన్ని నష్టాల నుండి విడిపించినాడు, ఎన్ని అసమాధానాల నుండి విడిపించినాడు. ఇంతవరకు నన్ను కాపాడు, ఇన్ని సంవత్సరాలు ఆయన నాకు తోడై ఉండినాడు. దేవునికి స్తోత్రం. అది నువ్వు సాక్ష్యం చెప్పకనే చెప్తుందన్నమాట. కనుక దేవుడు ఎప్పుడు తోడు ఉంటాడు. నిన్ను ఏ కాలము ఆయన విడనాడే దేవుడు కాడు. నీవు ఆయన స్వాస్థ్యమైనప్పుడు ఆయన నిన్ను భద్రంగా కాపాడగలడు. నా స్వాస్థ్యమును నేను ఎన్నడూ విడనాడను అని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యు ఆర్ హిస్ ఇన్హెరిటెన్స్. దట్ ఈస్ ద రీజన్ హీ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. హెబ్రీ 13:5 కూడా ఉంది, నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ నేను ఎడబాయను అనే మాట ఉంది. తన ప్రజలను ఆయన ఏనాడు విడిచిపెట్టాడు అని వాక్యం మీకు ఒకటి చూపెట్టాలి. 94వ కీర్తన 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు. ఇవన్నీ ఇలాంటి వాక్యాలు అండర్లైన్ చేసుకొని మళ్ళీ నెమరు వేయాలి. అప్పుడు ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. యెహోవా తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. అందుకే మనం పాట పాడుకుంటాం కదా, నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను చిన్నను. చూడండి, నీ ఐశ్వర్యం హరించిన, నీ ఆరోగ్యం చెడిపోయినా, నరులందరూ నిన్ను వదిలిపెట్టిన, నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు, సదాకాలం తోడుగా ఉంటానన్నాడు. అది ఆయన మొదటి వాగ్దానం యెషయా 41. మీకు నిరుత్సాహం వచ్చినప్పుడు యెషయా 41:10 తీసి చదవాలి. 5 వాగ్దానాలు కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మొదటి వాగ్దానం ఏంటి? నేను నీకు తోడై ఉన్నా. ఐఎమ్ విత్ యూ ఆల్వేస్. ఇక్కడే ఉంటాము మనం. 40 రోజులు అయిన తర్వాత బాయ్, సీ యూ, ఇంకెక్కడన్నా బాయ్ అంటాం. కానీ దేవుడు బాయ్ అంటాడా? అన్నాడు. హల్లెలూయా. అసలు బాయ్ అనే వర్డే లేదు దేవునికి. ఈ జీవితం అయిన తర్వాత నెక్స్ట్ అగైన్ యూఆర్ గోయింగ్ టు లివ్ విత్ హిమ్ ఫర్ ఇటర్నిటీ. ఎక్కడ బాయ్ చెప్తాడు నీకు? బాయ్ చెప్పని ఒకటే ఒక మరి శక్తి లేక దేవుడే అన్నమాట. ఇంకెవ్వరు కూడా నిన్ను సదాకాలము నీకు తోడుకొండరు. ఎన్నెన్ని బాంధవ్యాలు మధ్యలోనే తెగిపోతూ ఉంటాయి. ప్రేమించిన వారు మరణం ద్వారా మరి మనల్ని విడిచి వెళ్ళిపోతారు. కానీ దేవుడు నిన్నెప్పుడు కూడా విడువడు, ఎడబాయడు. నేను నీకు తోడై ఉన్నాను. నెక్స్ట్ ఏంటి? ఐ యామ్ యువర్ గాడ్. ఐ లవ్డ్ ఇట్. నేను అందుకే ఇవన్నీ కూడా ఎల్లో మార్కర్తో పెట్టుకున్నాను. మొదటిది, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. రెండవది, నేను నీ దేవుడనై ఉన్నాను. ఐఎమ్ యువర్ గాడ్. నీకు యేసుక్రీస్తు దేవుడని నమ్మిక ఎప్పుడు కలిగిందంటే, యేసు ప్రభు నీ కొరకు మరణించినాడని, సిలువను ఎక్కినాడని, తన రక్తం నీ కొరకు కార్చినాడని, 3వ రోజు ఆయన తిరిగి పునరుద్ధానుడైనాడని, తర్వాత ఆయన ఆరోహణమైనాడని, తిరిగి ఆయన రానై ఉన్నాడని, ఇవన్నీ నువ్వు విశ్వసిస్తున్నావు. ఇవన్నీ నీవు హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటున్నావు. నీకు దేవునికి ఒక ఎడతెగని బంధం ఉన్నదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్స్ సో కాంక్రీట్ ఎ బాండ్ దట్ ఇట్ విల్ నాట్ బ్రేకప్, నెవర్ లీవ్ గాడ్. అందుకే ఇంత గొప్ప దేవుని విడిచిపోనట్టి భ్రష్టమైన హృదయము మీలో ఉన్నదా లేదా అని మీరు పరీక్షించుకోమని హెబ్రీ పత్రికలో పౌలు రాస్తున్నాడు. అది మీకు చదివి వినిపిస్తాను. అంటే ఇంత గొప్ప దేవుడు, నీకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీ గురించి ఆలోచించే దేవుడు, ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయాలంట. ఒక మాట ఉంది చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం
మీలో ఎవని ఎంతైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనండి. దుష్ట హృదయం అంట. ఇంకో దగ్గర భ్రష్ట హృదయం అని కూడా చదివినాను. ఈ జీవం గల దేవుడు రాయి కాదు, రప్ప కాదు, గుట్ట కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, జీవం గల దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలు కూడా జీవము మాటలు. ఈ జీవం గల దేవుని విడిచిపోయినట్టి భ్రష్ట హృదయం లేక దుష్ట హృదయం నీకున్నదో లేదో అని నీవు ఎప్పుడు కూడా జాగ్రత్తగా మరి చూసుకోవాలంట. డోంట్ లీవ్ గాడ్. ఏమైనా కానీ ఐ విల్ నాట్ లీవ్ గాడ్. ఈ జీవం గల దేవుని నేను వదిలిపడి. ఎలాంటి దేవుడు మీరు చెప్పండి? ఈయన రాయి కాదు నేను అంటున్నాను, ఈయన ఒక రూపం కాదు, ఇతనికి జీవమున్నది. మనం నమ్మిన దేవునికి ఏమున్నది? జీవమున్నది. దేవునికి స్తోత్రం. జీవం గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. జీవం గల దేవుని నువ్వు కలిగి ఉన్నావు. జీవం గల దేవుడు నీకు రక్షణ ఇచ్చినాడు. జీవం గల దేవుడు నేను నడిపిస్తున్నాడు, తోడు నీడుగా ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు. జీవపు మాట 40 రోజులు ఎవరు మాట్లాడినారు? జాయ్చర్యన్ మాట్లాడిందా? ఎవరు మాట్లాడినారు? దేవుడు ఒక సాధనంగా నన్ను ఎన్నుకున్నాడు, ఒక మీడియం అంతే. దేవుడు ఆత్మరూపి గనక ఒక వ్యక్తి కావాలి, ఒక దైవదాసురాలు ద్వారా మాట్లాడింది ఎవరు? దేవుడే. మీరు ఎవరి మాటలు విన్నారు? జీవం గల దేవుని జీవపు మాటలు విన్నారు. దేవునికి స్తోత్రం. ఇటు జీవం గల దేవుని విడిచిపెట్టొద్దు ఎప్పుడు. దుష్ట స్వభావం అన్నమాట. భ్రష్టులైపోతారు. డోంట్ లీవ్ ద లివింగ్ గాడ్. మీకు ఇలాంటి స్వభావం ఉందా? ఒకవేళ జీవం గల దేవుని విడిచిపోనట్టు ఏదో ఒక ఉద్యోగం కొరకు, ఏదో ఒక వెండి కొరకు, బంగారం కొరకు, ఏదో ఆస్తిపాస్తుల కొరకు, పేరు కొరకు నువ్వు దేవుని వదిలిపెట్టేంత ధైర్యం నీకు వచ్చిందా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీకు కావలసినవని ఇవ్వడా? మనుషుడు ఒక తలుపు మూస్తే, మనుషుడట కిటికీ మూస్తే దేవుడు తలుపు తెరుస్తాడట. మనిషి ఆ తలుపు కూడా మోస్తే దేవుడు కప్పు తీసేస్తాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషికి ఎందుకండి భయపడేది? నాకు అర్థం కాదు. వాడు వచ్చి కిటికీ మూస్తే నీకు తలుపు తెరుస్తా అంటుండు. ఇదిగో నీ యొద్ద నేను తలుపు తెరవబోతున్నాను, ఇత్తడి తలుపులను నేనేం చేస్తాను? పగలగొడతాను, ఇనుప గడియలను నేను విడగొడతాను, ప్రాకారములను పడగొడతానన్న దేవుడు ఒకవేళ తలుపు కూడా మనిషి ముయ్యగల శక్తి ఉంటే ముయ్య, నేను ఏం పర్వాలేదు, ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ మీద ఉన్న కప్పు తెలిసి పట్ట జాలనంతగా దీవిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. ట్రస్ట్ గాడ్. అట్టి దేవుని ఎందు నువ్వు నమ్మిక ఉంచాలి. దేవుడు ఎప్పుడు తన పిల్లలను వదిలిపెట్టాడు. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. ఆకాశంలో భూమికి సృష్టికర్త అయిన దేవుడు, ఆయనకి ఏం కొదువు ఉందని నువ్వు అంత భయపడుతున్నావు? ఈరోజు ఎట్లా గడుస్తుంది, డబ్బులు ఎట్లా వస్తాయి, ఎలా ఖర్చులు, రేపు ఎలాగు, ముసలితనంలో ఎలాగు, ఇవన్నీ దేవుని బిడ్డలు ఆలోచించారు. ఎందుకంటే వారు విశ్వాసం ద్వారా బ్రతుకుతారు. దే లివ్ బై ఫెయిత్. వారు వెలిచూపు వల్ల కాదు, విశ్వాసం ద్వారా వారు జీవిస్తారు. దేవునికి స్తోత్రం. హీఈస్ యువర్ గాడ్. డోంట్ ఫర్గెట్ దట్ హీఈస్ యువర్ గాడ్. మొట్టమొదటి ప్రామిస్ ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను. రెండవది, నేను నీ దేవుడనై ఉన్నాను. మునుపు మనము దూరస్థులమైన మన కొరకు ప్రభు ప్రాణం పెట్టి ఆయన మనల్ని సమీపస్తులుగా చేసుకున్నాడు. సొంత మరి జనంగా, ప్రజగా చేసుకున్నాడని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మీరు చూడండి, 13వ వచనంలో ఇలాగుంది. ఎఫెసియన్స్ 2:13, దూరస్థులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆయనను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీఆర్ సో క్లోజ్ టు గాడ్. ఎంత సమీపంగా ఉన్నాము. మన పాపములు క్షమింపబడింది క్రీస్తు రక్తం ద్వారా. కాబట్టి బా తండ్రి నాయన అని పిలవడానికి ఉన్న యోగ్యత మనకు ఇచ్చినాడు దేవుడు. స్తోత్రం. కాబట్టి మనం పరాయి వాళ్ళము కాము, మనం ఆయన సొంత పిల్లలం అన్నమాట. తను ఎందరు అంగీకరించు వారికందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. నువ్వు అధికారంతో అడగొచ్చంట. ధైర్యంగా ఆయన కృపాసనం యుద్ధకు వెళ్ళి అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుకుని తన కుమారుని ఆత్మ నీలో ఉంచినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప కార్యం అండి, టు హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. అందుకంటే భయపడక్, నేను నీ దేవుడనై ఉన్నాను. హల్లెలూయా, ఐ యామ్ యువర్ గాడ్. దేవుడు ఎంత గొప్ప దేవుడు. హ్యావింగ్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ సో గ్రేట్. మరి 3వ వాగ్దానం చూడండి. 3వ చూడండి, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. నేను దిగులు పడకు.
అంటే మనం దిగులు పడతామని ఆయనకు తెలుసు అన్నాడు దేవునికి. మరి దేవుని మాటలు పలుకుతున్నాడు ప్రవక్త. దిగులు వస్తుందండి. సాతానుడు ఎప్పుడు శోధిస్తూ ఉంటాడు. పాపంలో పడిపోతామా, ఆశీర్వాదాలని కోల్పోతామా, దేవునికి అవిధేయులు అవుతామా, దేవుడు చెప్పినట్టు మనం చేస్తున్నామా, మరి ఇలాంటి దిగులు ఉన్నది పోతుందా, అనేకమైన భయాలు మనం ధ్యానించినాం కదా ఇంతవరకు. సో మెనీ ఫియర్స్ ఇన్ హ్యూమన్ బాడీ. నాకు అనిపిస్తుంది ఇంత చిన్న శరీరంలో, మట్టితో చేయబడిన ఈ శరీరంలో ఎన్ని భయాలు, అబ్బా ఎన్ని భయాలు. అసలు భయమే వద్దంటున్నాడు దేవుడు. భయంతోనే నింపుకుంటున్నారు ప్రజలు. ఎందుకు ఈ భయం? ఇది తాత్కాలికమైన జీవితం. ఇది ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మాయాస్వరూపులు. నీటి మీద బుడగలాంటి వారు. అడవి పువ్వు పూసినట్లు పూసి గాలి రాగానే ఏమవుతుందంట? రాలిపోతుందంట. సాగిపోయే నీడలాగున్న జీవితం ఇది. ఏమనుకుంటున్నారు మీరు? ఇక్కడే ఉందాం అనుకుంటున్నారా? ఉండరు మీరు అనుకున్నా కానీ. దేవుడు పిలుస్తాడంట, నరులారా తిరిగి రండి అంటారు. అప్పుడు రోల్ కాలింగ్ అంటారు దాన్ని. ఏ కమాన్ కమ్ అప్ అంటే పోవాలి. మరి దీనికి ఇంత ఎందుకు వ్యాకులం, ఇంత చింత, ఇంత బాధ, ఇంత భయము? దిగులు పడకు, నువ్వు దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. అందుకే దిగులు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే, అది కూడా మీకు అన్నీ నేర్పించినాను. దిగులు వస్తుంది, భయం వస్తుంది, అది సహజం, మానవ సహజం. భయపడతాము. అప్పుడు భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఉండకూడదు. వెంటనే యూ విత్డ్రా యువర్ సెల్ఫ్ ఇంటు యువర్ రూమ్. గుళ్ళ వేసుకో, మోకరించు, ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడు. నరులను ఎందుకు కలిగి చేసినాడు దేవుడు అంటే, వారితో సహవాసం కలిగి ఉండడానికి. ఆదామవ్వలను సృజించిన తర్వాత ఎవ్రీడే ఈవినింగ్, ప్రతి సాయంకాలం దేవుడు వచ్చి వారితో ముచ్చటించేదంట. చూడండి, వారు పాపం చేసి దేవుని దూరమై ఆ సహవాసాన్ని నోచుకోలేదు. చూడండి, ఆ సన్నిధి పోగొట్టుకున్నారు. నీ సన్నిధిలో ఎలాంటి సంతోషం ఉంటుంది? సంపూర్ణ సంతోషం. ఆయన కుడి చేతిలో నిత్య సుఖం ఉంటుంది. అంటే పాపము చేయడానికి మనం భయపడాలి. ఎందుకంటే వీ లూజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నుండి మనం వెళ్ళిపోతామా, వెళ్ళగొట్టబడతామా? ఆ భయంతో పాపము చేయకూడదు. భయం నుండి మీరు పాపం చేయొద్దని వాక్యంలో ఉంది. మరి ఇక్కడ దిగులు, భయం, కుమిలిపోవడం, కృంగిపోవడం, నిరాశ, నిస్పృహ, వణికిపోవడం, ఇది దేవుని చిత్తం కానే కాదు. నువ్వు దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఎంత మంచి వాగ్దానం ఇది! హల్లెలూయా. నేను నిన్ను బలపరుస్తానంట. బలం కొరకు ప్రోటీన్ తాగండి, బలం కొరకు కొలాజిన్ పౌడర్ వేసుకోండి, బలం కొరకు మల్టీవైటమిన్ వేసుకోండి, బలం కొరకు ఒమేగా-3 వేసుకోండి అని మనుషులు చెప్తూ ఉంటారు కదా. ఇది ఒళ్ళు పెరుగుతుంది కానీ నీ గుండె అట్టనే ఉంటుంది బలహీనంగా. కానీ దేవుని వాక్యం నిన్ను అంతరంగంలో ఏమో చేస్తుంది? బలపరుస్తుంది. దేవుని స్తోత్రం. బాహ్య పురుషుడు మరి బలహీనుడైనా అంతరంగ పురుషుడు దేవుని వాక్యం చేత దినదినము నూతనత్వం పొందుకుంటాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, నన్ను బలపరచు వాడు ఉన్నాడు కదా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. నువ్వు దిగులు పడే అవసరం లేదు. నిన్ను దేవుడు బలపరుస్తాడు, బలహీనులను బలపరుస్తాడు. అందుకే ధైర్యంగా అపోస్తలుడైన పౌలు ఎన్ని పనులు చేస్తున్నాడు. అపోస్తల పౌలు గురించి కొన్నిసార్లు నేను ఆలోచిస్తూ ఉంటే, అబ్బా, దైవ సేవకులందరూ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత గొప్ప సేవ జరిగేది, మొత్తం భూప్రపంచం అంతా సవార్థీకరణ అయిపోయేది. కానీ ఎక్కడున్నారు? పౌలు ఒక్కడే ఉన్నాడు. అహోరాత్రులు ప్రయాసపడినాడు, అహర్నిశలు ప్రయాసపడినాడు. He did not spare anything. He struggled hard till the end of his life. He had such a soul burden. ఆత్మల భారం, అన్యుల గురించి ఉన్న భారం. దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. అలాంటి మొండి వాళ్ళనే దేవుడు ఎన్నుకుంటాడు. చూడండి, మొండిగా ప్రవర్తించినాడు, క్రైస్తవులను అంతమొందించాలనుకున్నాడు. అలాంటి మొండి ఘటాన్ని దేవుడు ఎన్నుకొని మొండి పనులు ప్రభు కొరకు చేయడానికి తెగింపు ఇచ్చి వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు వీడు మొండోడు, వీడు మారని అనవద్దు మీరు. ఆ మొండోనే దేవుడు మూల పురుషునిగా చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవునికి అలాంటి వారు కావాలి, మొండోలు కావాలన్నమాట. కొద్దిగా టైం పడుతుంది. కొద్దిగా నువ్వు దిగులు పడకుండా, భయపడకుండా దేవుని యందు నమ్మకం ఉంచి నిరీక్షించాలి. యూ టు హ్యావ్ హోప్ అగేన్స్ట్ హోప్, బికాజ్ అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ హోప్. నీకు విస్తారమైన నిరీక్షణ ప్రభులో ఉంది, నువ్వు భయపడే అవసరం లేదు. అందుకే మారు మనసు పొందని వారి కొరకు ఆశ విడుచుకోవద్దు ఎప్పుడు. అంతేనండి, ఆడు మారాడు.
అయ్యో ఎందుకు మారడు, దేవునికి అసాధ్యం అండి ఏది ఉన్నదా? ఏది లేదు. సౌలునే పౌలుగా చేసినాడు. ఇక మీ కుటుంబస్తులను మార్చడంటే నేను నమ్మనది. మారి తీరుతారు, దేవునికి గొప్ప ప్రయోజకులుగా అయిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు చేసే కార్యం కాబట్టి భయపడొద్దు ఎప్పుడు. నెవర్ లూజ్ హోప్. మా నాన్నగారు పరిచర్యలో ఒకడు వచ్చి కమ్యూనిస్ట్ లీడర్ ఆయన, మా నాన్నగారు ఇట్లా ప్రసంగం చేస్తాడు. చాలా మ్యాన్ ఆఫ్ గ్రేట్, మరి ఏంటి, చాలా పౌరుషం గల వ్యక్తి మా నాన్నగారు. సువార్త సేవ అని ప్రసంగం చేస్తూ ఉన్నాడు. చేస్తుంటే ఒక కమ్యూనిస్ట్ లీడర్ వచ్చినాడు. ఇట్లా పుల్పిట్ మీద ఉన్నప్పుడు కత్తి తీసినాడు. కత్తి చంపేస్తాను, ఇక్కడ వచ్చి అంత క్రైస్తవుల గురించి చెప్తాం. మా నాన్న ఏమాత్రం భయపడకుండా యేసు నామం అనగానే చెయ్యి అటనే ఆగిపోయేది. అట చూడ ఎంత శక్తి అనే, ఎంత ప్రార్థనా శక్తి ఉంటే అటనే ఆగిపోయింది. అయితే కింద దించడానికి వస్తలేదు. అప్పుడు అందరూ పరిగెత్తుకొని వచ్చి ఏంటి మతపాసన చంపేస్తానికి వచ్చినాడు అని ఇట్లా వస్తున్నారు. ఆయన మా నాయన అన్నాడు, ఎవరు ఆయన ముట్టుకోవద్దు అన్నాడు. చెయ్యి ఇట్లనే ఆగిపోయింది. అయితే ఆ గుంపులో ఉన్నవారు అన్నారు, చెయ్యి దించలేడు కాబట్టి పాస్టర్ గారు మీరు ఒక్కసారి ఆయన ముట్టండి, చెయ్యి దించుతాడని ఒకరు చెప్పినారంట. మా నాన్నకు అప్పుడు నిజంగానే ఒకసారి క్షమించు ప్రభు అని ఇట్లా ముట్టగానే చెయ్యి కిందికి అయింది. దేవునికి స్తోత్రం. అయితే అప్పుడు ఆ అద్భుతం ద్వారా ఆయన మారు మనసు పొందినాడు. దేవునికి స్తోత్రం. మారు మనసు పొందడం కాదు, మా నాన్నగారు ఎక్కడ పోతే అక్కడ ఉంటాడు, ఎక్కడ పోతే అక్కడ ఉంటాడు. ఏంటి సెక్యూరిటీ లాగా ఉంటాడు. తర్వాత మరి దేవుని వాక్యం అంతా ఎన్నోసార్లు పఠించినాడు. ఈ బికేమ్ ఎ గ్రేట్ ఇవాంజలిస్ట్. అయితే ఒక రబ్బర్ స్టాంప్ చేసుకున్నాడు. ఏంటంటే వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాజ్ ఎ కమ్యూనిస్ట్, నౌ జీసస్ సేవ్డ్ మీ, ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అని రబ్బర్ స్టాంప్ అనమాట. అయితే పత్రికలు అన్నిటి మీద ఈ రబ్బర్ స్టాంప్ ఉంటుంది. ఆయన కుటుంబం అంతా మారింది. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యం అంటూ ఏదైనా ఉన్నదా చెప్పండి? ఏదైనా ఒకటి ఉన్నదని ఏది లేదు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందుకే నువ్వు దిగులు పడకు. దేవుడు నేను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. బలహీన సమయంలో దేవుడు తన దాసులను, తన విశ్వాసులను బలపరుస్తాడు. అందుకే పౌలు అంటాడు, ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను, క్రీస్తు శక్తి నా మీద నిలుస్తుంది అంటాడు. బలహీన సమయంలో దేవుడు తన బలాన్ని ఇచ్చి భక్తులను వాడుకుంటాడు, నిన్ను వాడుకుంటాడు, అందరినీ వాడుకుంటాడు. యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్. అందుకే నా బలహీనతల యందే నేను ఆనందిస్తాను, నా బలం యందు కాదు అని అంటున్నాడు పౌలు. నా బలహీనతల యందే నాకు సంతోషం, ఎందుకంటే నా బలహీన సమయంలో ఆయన నన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాట ఉంది మరి, బలహీన సమయములో బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహించు చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. దిగులు పడకము, నేను నిన్ను బలపడతా. మీరు అసలు దేనికి భయపడదు నన్ను అడిగితే. ఈ 40 ప్రసంగాలు విన్న తర్వాత లెట్ నథింగ్ మేక్ యూ అఫ్రేడ్. అంటే గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. ఆయన అన్నీ చేస్తానన్నాక మళ్ళీ ఎందుకు భయపడాలి? మరి అంటే నా సాక్ష్యం మీకు ఒక్క నిమిషంలో చెప్పాలంటే ఇలా చెప్పగలను. మరి నేను సేవ ఆరంభించినప్పుడు చెప్తాను, మరి కుటుంబ పరిస్థితుల్లో కూడా దేవుడు చాలా నాకు సహాయం చేసినాడు. సేవ విషయంలో కూడా మరి 3 రకాల కార్యాలు, మినిస్ట్రీ, ఇల్లు, బ్యాంకు, ఇవన్నీ చేసేటప్పుడు నాకు ఐ రిసీవ్డ్ లాట్ ఆఫ్ గాడ్స్ హెల్ప్ అనమాట. అంటే కృంగిపోతున్నప్పుడు, బలహీన పడుతున్నప్పుడు, ముందు ఒక్క అడుగు వేయలేని ప్రభు అన్నప్పుడు వెంటనే దేవుడు తన శక్తిని నా మీద దింపేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 40 రోజులు నేను దేవుని మీద ఆధారపడి చేసినానండి. నా బలం కాదు, మీకు తెలియదు నా పరిస్థితి, నేను ఎట్లయిపోతాను అని ప్రసంగం అయిన తర్వాత. మీరు నమ్మరా సార్, మీరు నన్ను చూస్తే ఓన్లీ స్టేజ్ మీద వెలుగుతూ ఉంటాను అనమాట. తర్వాత నా దగ్గర ఉన్న వాళ్ళు అయితే సర్ప్రైజ్ అయిపోతారు.
అరే అమ్మ చూడు లేవ్వలేని పరిస్థితిలో ఉందని. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఏం లేదు, నా అంత బలవంతులు ఎవరు లేరన్నట్టు వస్తా కదా ఇక్కడికి నేను. కేవలం దేవుని శక్తి అన్నమాట. ఐ వాంట్ టు గివ్ గాడ్ ద గ్లోరీ. మీరు అనుకుంటున్నారు అమ్మకు మంచి బలం ఉందని. కాదు, బలహీన సమయంలో ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? బలపరిచినాడు. హల్లెలూయా. నేను ఈరోజు దేవుని స్తుతించిన, నేను 40 రోజుల్లో ఒక్కరోజు కూడా అవుట్ కావద్దు. నేను ఐ హ్యావ్ టు రన్ ద రేస్ అండ్ రీచ్ ద గోల్. దేవుని స్తోత్రం. దేవుడు సాయం చేస్తాడు. నేను అనుమానపడను, దేవుడు సాయం చేస్తాడు. ఇంతవరకు సాయం చేస్తాడు, ఇక మీద కూడా సహాయం చేస్తాడు. అయితే నువ్వు దిగులు పడే అవసరము లేదు. ఎన్ని వాగ్దానాలు అయినా ఇప్పుడు? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఇప్పుడు 4వది, నీకు సహాయము చేయవాడను నేనే. మంచి మాట అండి ఇది. ఐ విల్ హెల్ప్ యూ. ఎవరు అన్నారా మీ మాట? మీరు ఏం భయపడకండి, మీకు సాయం చేస్తానండి, మీకు ఇస్తానండి, నేను డబ్బులు ఇస్తానని చెప్పి మాట తప్పుతారు. మాటలు ఎన్నో ఉంటాయి కానీ మాట నెరవేర్చేవారు ఎంతమంది ఉంటారు? కానీ దేవుడు ఏ మాట చెప్పినా ఆ మాటను నెరవేర్చడానికి శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. నేను నీకు సాయం చేస్తాను. నీకు ఇల్లు కట్టాలని ఉందా? గుడి కట్టాలని ఉందా? నాతో దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు, బిడ్డ ఐ విల్ హెల్ప్ యూ. బా, ఇట్లా మాట్లాడి నా తండ్రి లేడు కదా, ఇట్లా మాట్లాడిన నా తల్లి లేదు కదా నన్ను ఆదరించి ఓదార్చడానికి. మనకు నెక్స్ట్ ఎవరండి మనం ఎక్కువగా ప్రేమించేది? మన తల్లిదండ్రులను, తర్వాత మన ఇంటి వాళ్ళను. కానీ తల్లిదండ్రులది రక్త సంబంధం కదా, వాళ్ళ మాటల్లో నిజం ఉంటుంది కదా. భయపడకు, నేను నీకు సాయం చేస్తా అంటే కొద్దిగానే నిజం ఉంటుంది. మరి ఈ లోకంలో ఎప్పటికుంటారు కదా, దాటిపోతారు కదా. మరి దాటిపోయిన ఇంకా ఎవరు దిక్కండి? దేవుడే దిక్కు. ఇప్పుడు నువ్వు సమస్తం నీ కట్టుకున్న వ్యక్తితో చెప్తే వాళ్ళు నిన్ను అర్థం చేసుకునే బదులు అపార్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంది. అవునా కదా? మీరు చెప్పి చూడండి, ఏమన్నా మీరు ఏదైనా చెప్పి చూడండి, ఆహా అని తల ఆడిస్తారు. మనసులు ఏమనుకుంటారో మనకు తెలియదు, కానీ దేవునితో అలాగా. గాడ్ ఈజ్ ట్రూత్. ఆయన సత్యవంతుడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా సత్యమైనవి. కాబట్టి నేను నీకు సహాయం చేస్తానంటే సహాయం చేసి తీరుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ హెల్ప్ యూ. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన నీకు తప్పకుండా సహాయము చేస్తాడు. నీకు సహాయం చేయవాడను నేనే అంటే ఇంకెవడు లేడని అర్థం. నేనైతే లిటరల్గా తీసుకుంటాను దేవుని వాక్యం, చూస్తాను అన్ని ట్రాన్స్లేషన్స్ కూడా, కానీ ఐ పికప్ ద బెస్ట్ అన్నమాట. నీకు సహాయం చేయడం నేనే అంటే నేను తప్ప వేరొకడు లేడు. నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. భూదిగంత నివాసులారా మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. హల్లెలూయా. అంటే దేవుడు నీకు స్వాస్థ్యమైపోవాలి. నిజం చెప్తాను, మీరు నన్ను అడగండి మీకు ఎంత ఉందండి బ్యాలెన్స్, మీరు ఎంత సాధించినారు, నాకు అవన్నీ చెప్పడానికి కూడా ఇష్టం కాదు. నాకు దేవుడు నా ఆస్తి, నా పాస్తి, నా సొత్తు అని చెప్పడానికి చాలా సంతోషపడతాను. దేవుని స్తోత్రం. ఐ లవ్ టు సే దట్ గాడ్ ఈజ్ మై పొజెషన్. మీకు ఇల్లు ఉందా అండి, మీరు గుడి కట్టినారా అండి, బడి కట్టినారని నాకు తెలియదమ్మా. ఇవన్నీ నాకు ఒకటి తెలుసు, దేవుడు నా సమస్తం అని తెలుసు నాకు. అంతే చెప్తాను నేను. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ. హీ విల్ నాట్ ఫర్సేక్ మీ, హీ విల్ నాట్ లీవ్ మీ. నన్ను మధ్యంతరంలో వదిలిపెట్టే దేవుడు కాడు. నన్ను పిలిచినాడు, అంతం వరకు నన్ను నడిపిస్తాడు. మరి నా ద్వారా అనేక కార్యాలు చేయబోతున్నాడు, చేసినాడు, చేస్తున్నాడు, ఇంకా ఎక్కువ కార్యాలు చేయబోతున్నాడని తెలుసు నాకు. దేవుని స్తోత్రం. ఇక అంతకంటే నన్ను అడగొద్దేమి, నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు నో. ఐ నో దెర్ ఆర్ గ్రేట్ థింగ్స్ విచ్ ఐ హ్యావ్ టు డూ ఇన్ ద లాటర్ ఇయర్స్. అది నాకు తెలుసు. దేవుడు ఎప్పుడు నాతో చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇంతకంటే నాకు తెలుసుకునే అవసరం లేదు. ఐ ట్రస్ట్ గాడ్స్ వర్డ్. మొదటి వాగ్దానం ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను. రెండవది, భయపడకము, నేను నీ దేవుడనే ఉన్నాను. మూడవది, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. నాలుగవది, నీకు సహాయము చేయువాడను నేనే. ఐదవది, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందు. గొప్ప వాగ్దానం ఇది. దేవుని దక్షిణ హస్తం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? సాధారణంగా మనిషికి 2 చేతులు కదండి, ఒకటి రైట్ హ్యాండ్, ఒకటి లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ లెఫ్ట్ హ్యాండ్. కొందరైతే లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు కానీ అందరు రాయలేరు.
కానీ సాధారణంగా ఒక మనిషికి కుడి చేత్తో చేసేంత పని ఎడమ చేత్తో వీలు కాదు. ఇక్కడ దేవుని కుడి చెయ్యి ఎలాగుంటుంది అది ఆలోచించండి. నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను అంటే రైట్ హ్యాండ్ అన్నమాట. నీతి అనే దక్షిణ హస్తం. నీతికే ఎంత బలం ఉంటుంది. ఒక నీతిమంతుడు మరి ఈజ్ వెరీ స్ట్రాంగ్ దాన్ 10 cities అని నేను ఎక్కడ చదివాను. ఒక యథార్థంగా ప్రవర్తించేవాడు నీతిమంతుడు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాడు, ఎందుకు భయపడాడు. దేవుని నీతి గలవాడు అంటే మనం రక్షణ పొందినప్పుడే ఇలాంటి శక్తి పొందుకుంటాం. ఆయన నీతిమత్వం పొందుకున్నాం మనం. కాబట్టి వీఆర్ ఆల్ స్ట్రాంగ్ దాన్ ద అదర్ పీపుల్ హు హావ్ నాట్ యాక్సెప్టెడ్. మరి దేవుడే మరి తన హస్తం చాపి తన రైట్ హ్యాండ్ చాపి నిన్ను ఆదుకుంటే ఎంత శక్తి నీకు కలుగుతుంది కదా నిన్ను. అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుండి మనకు అలవాటుగా చిన్నతనంలో యంగ్ డేస్లో మరి వయసు భయపడినా కానీ మనం ఎక్కువగా ప్రేమిస్తే వెంటనే మన రైట్ హ్యాండ్ మీదకి లేస్తుంది. వాళ్ళని ఏం చేస్తాం, మనము ఆదుకుంటాం, ఏం భయపడకని అంటాం. అలాగే దేవుడే పలుకుతే ఎలాగుంటుంది. అది 5వ వాగ్దానము, నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ పరిస్థితి ఏదైనా, ఒకవేళ మీరు భయంలో ఉన్నా, ఆందోళన ఉన్నా, అవసరతల్లో ఉన్నా, ఎలాగూ నా పిల్లల గురించి, ఎలాగూ నా ఆస్తిపాస్తులు, ఎలాగూ నా ఆరోగ్యం, ఎలాగూ నా ఉద్యోగం అని ఇలాంటి తలంపుల్లో ఉన్న దేవుడు 5 వాగ్దానాలు మీకు ఈరోజు ఇస్తున్నాడు. ఈ 5 కూడా మీ పట్ల నెరవేరును గాక. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను, నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందు. అందుకే విశ్వాసులు ప్రార్థన చేయాలంతే. యూ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ కాంటాక్ట్ విత్ గాడ్. ప్రార్థన చేయాలంతే, కానీ దాని మీద ఎక్కువగా చింతించి బాధపడి గుండెపోటు తెచ్చుకునే అవసరం లేదు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీద కూడా నడిపిస్తాడు. దేవుని ఆయన ఎబెనేజర్ అంట. ఎబెనేజరు నీవై ప్రభు, నువ్వు ఇంతవరకు అంటే మనకి ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఎబెనేజర్ అంటే. ఇక మీద కూడా నీకు సహాయము చేస్తాడు. వై డౌట్ గాడ్? ఎందుకు నీవు దేవుని మరి అనుమానిస్తున్నావు? మరి ఒక పాట ఉంది ఇలా, ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను, ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు దేవుడే కాపాడెను, ఏమి లేని స్థితిలో నెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను, ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను, ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను, ఇంతవరకు యెహోవా కాపాడెను. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు అందించిన ఈ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. భయపడకుమో అని సెలవిచ్చినావు, నేను నీకు తోడై ఉన్నానన్నావు, నీ దేవుడనై ఉన్నానన్నావు, దిగులు పడకుమో, నేను బలపడుతున్నాను సెలవిచ్చిన దేవుడు. నాయనా నీకు స్తోత్రం. మరి నీకు సహాయం చేయవాడను నేనే అని సెలవిచ్చినావు. మరి నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకుంటామని వాగ్దానం ఇచ్చినావు. ఈ వాగ్దానాలు 5 వాగ్దానాలు ఒక్క వాక్యంలో యెషయా 41:10 5 వాగ్దానాల చేత మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఇవి నీ బిడ్డల హృదయంలో భద్రపరచండి, స్థిరపరచండి, ముద్ర వేయండి. దేనికి భయపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రభా ఇవన్నీ కూడా మరి పొందుకోవడానికి ఉన్న జ్ఞానము, విశ్వాసము దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి ఇబ్బందుల నుండి వారిని విడిపించండి, దీవించండి. మరి సమృద్ధి అయిన దీవెన వారికి దయచేయమని
యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక, ఆమెన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, చెడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505047718 9030757571. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లూకా 2:14. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ట్విన్ సిటీస్ పాస్టర్స్ క్రిస్మస్ 2025 డిసెంబర్ 12 శుక్రవారం ఉదయం 10 గంటలకు. యూపీఎఫ్ క్రిస్మస్ 2025 డిసెంబర్ 18 గురువారం సాయంత్రం 5 గంటలకు. క్రిస్మస్ ఆరాధన 2025 డిసెంబర్ 25 గురువారం ఉదయం 6 గంటలకు. వాచ్ నైట్ సర్వీస్ 2025 డిసెంబర్ 31 బుధవారం రాత్రి 8 గంటలకు. నూతన సంవత్సర ఆరాధన 2026 జనవరి 1 గురువారం ఉదయం 6 గంటలకు. కృతజ్ఞతా కూడిక 2026 జనవరి 23 శుక్రవారం ఉదయం 10 గంటలకు. ఫ్యామిలీ రిట్రీట్ 2026 జనవరి 26 సోమవారం ఉదయం 10 గంటలకు. వేదిక విఎస్టీ ఫంక్షన్ హాల్, ఆర్టీసీ కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్. ఆల్సో లైవ్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్. జూమ్ మీటింగ్ ఐడి 9550504718 కోడ్ 7777. వివరములకు 9550504718 మరియు 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా
యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ